ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో అమ్మాయిలు ఏ రకంగా పాడైపోతున్నారు. కొంతమంది అమ్మాయిలు చదువుకోవటానికి వస్తున్నారా, మీరు పరాయివాడి పక్క పంచుకోవటానికి వస్తున్నారని బుద్ధి లేని గాడిదెల్లారా. మీ మీద నమ్మకం పెట్టుకొని తల్లిదండ్రులు కన్న కష్టం చేసి పాపం తినక కడుపాయి కట్టుకొని లచ్చలు పెట్టి మిమ్మల్ని చదివిస్తాను హైదరాబాద్ పంపించి. మీరు వచ్చి చేసే సన్నాసి పనులేంది? కాళ్ళు రెక్కలు బాగానే ఉండయి, దున్నపోతులు ఉండట్టే ఉండరు. వయసు పిల్లలు, ఆడపిల్లలు, పెళ్లి కాని పిల్లలు వయి రూముల్లో దొరుకుతారు, బ్రోకర్ హౌజుల్లో దొరుకుతారు. సిగ్గు లేదు, చదువు సంస్కారం నేర్పాలి కానీ ఇంత ఈనానికి దిగజారుతారు. ఉండే కొద్దికి ఏం పుట్టిందే మీకు బుద్ధి రావట్లేదు. ఒక్కోదానికి రేపు ఏ ముఖం పెట్టుకొని పెళ్లి చేసుకుంటారు అంటే ఇంకా మీ సంగతి ఏది తెలియనోడు వాడు బలైపోవాలి అంతేగా, వాడి జీవితం నాశనం చేయాలనేగా. అందుకని దయచేసి నేను కోరుకుంటున్న అమ్మాయిల్ని, అమ్మ మిమ్మల్ని నమ్మి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించినందుకు కష్టపడి ఒంటి మీద మట్టి పడకుండా మిమ్మల్ని చదివిస్తాను. చెమట వాసన అంటే ఏంటో తెలియకుండా చదివిస్తాను. అందుకని వాళ్ళ గౌరవం నిలబెట్టండి. దయచేసి మీరు జాబులు తెచ్చి వాళ్ళని ఉద్ధరైపోయినా ఏమీ లేదు కానీ మీ గౌరవాన్ని కూడా మీరు కాపాడుకోవాలని కోరుకుంటున్నాయి ఇప్పుడున్న అమ్మాయిలను కొంతమందిని.